హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ 1955లో చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఇట్లాంటి ఉగ్రదాడులకు ఢిల్లీ చాలా దగ్గరగా ఉంది శత్రు దేశాలకు. ఎప్పుడైనా ఉగ్రదాడి జరిగితే మన క్యాపిటల్ సిటీ కోల్పోతే ఈ దేశం భద్రత కోల్పోతుంది, ఈ దేశం అస్తిత్వం కోల్పోతుంది. కాబట్టి ఈ దేశం సేఫ్గా ఉండాలి, మన దేశం సేఫ్గా ఉండాలి అంటే, మన ప్రజలు సేఫ్గా ఉండాలంటే మన రాజధాని కూడా సేఫ్గా ఉండాలి. సేఫ్ అయిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ దేశంలో హైదరాబాద్ అని చెప్పాడు అంబేద్కర్ 55లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్ప అంటే మేధావి చూడండి. 55లోనే చెప్పాడు, ఇట్లాంటి శత్రు దేశాలకు దగ్గరగా ఢిల్లీ ఉంది, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతం కానీ లేదంటే ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాది ప్రాంతాలలో ముఖ్యంగా క్యాపిటల్ సిటీ అనేది చాలా పకడ్బందీగా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, సేఫెస్ట్గా ఉండాలి. అప్పుడే దేశంలో ప్రజలు సేఫెస్ట్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే క్యాపిటల్ సిటీ ఒకసారి అస్తిత్వాన్ని కోల్పోతే ఈ దేశం పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయినట్టుగా భావించాల్సి వస్తుంది. సో 145 కోట్ల ప్రజల యొక్క అస్తిత్వము క్యాపిటల్ సిటీతో ముడిపడి ఉన్నది భారతదేశంలో. సో ఇట్లాంటి భారతదేశము మరి ఇవాళ క్యాపిటల్ సిటీ ఢిల్లీ అంత సేఫెస్ట్ ప్లేస్ కాదని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పింది వాస్తవం అనడానికి ఆ పార్లమెంట్ మీదే స్వయంగా దాడి జరిగింది. అలాగే అనేక సందర్భాల్లో చూసాము, ముంబైలో దాడి జరిగింది, ఉగ్రవాదుల దాడి, అలాగే అనేక ప్రాంతాల్లో జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా దాడులు మాత్రం జరిగాయి. సో ఈ దాడులు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే జరిగాయంటే జరుగుతాయి, ఎక్కడైనా జరుగుతాయి. హైదరాబాద్లో అట్లా అంటే ఇక్కడ జరగలేదా, దిల్సుఖ్ నగర్లో జరగలేదా దాడులు, తర్వాత పోతే కోటిలా జరగలేదా దాడులు, ఉగ్రవాద దాడులు. సో ఉగ్రవాదానికి మూలాలు వేరు, కానీ దాడులు క్యాపిటల్ సిటీని కాపాడుకోవడం వేరు. ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్కి సంబంధించిన అన్ని పరిశోధన శాఖలు ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. మీరు డిఆర్డిఎల్ తీసుకోండి, ఐఎఫ్సిఎల్ తీసుకోండి, అన్నీ దాదాపుగా డిఫెన్స్కు సంబంధించి దేశంలో అత్యంత కీలకమైన పరిశోధన శాఖలు అన్నీ కూడా ఒక హైదరాబాద్లోనే ఉన్నాయి. మా చలసాని శ్రీనివాస్ గారు అయితే నంబర్లతో సహా, లెక్కలతో సహా, పేర్లతో సహా చెప్తారు. అలాగే ఇవాళ హైదరాబాదు సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్, భారతదేశానికి మొత్తానికి సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ ఏదైనా ఉందంటే హైదరాబాద్. ఇక్కడికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం, దేశంలో అన్ని ప్రాంతాలకు సమదూరంగా వెళ్ళిపోవచ్చు, సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్. తర్వాత అదృష్టం ఏంటంటే సమతుల్య వాతావరణం ఉంది ఇక్కడ. బాగా ఎండ ఉండదు, బాగా చలి ఉండదు, బాగా వేడి ఉండదు. ఫోన్ బాగా వేడి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా సమతుల్యమైన వాతావరణం ఇక్కడ ఉంది. కాబట్టి ఎత్తు ఉంది కాబట్టి హైదరాబాదు వాతావరణ పరంగా కూడా ఢిల్లీ లాగా బాగా వేడి లేకుండా, బాగా చలి లేకుండా, విపరీతంగా ఉత్తరాదిలో మొత్తం బాగా వేడి లేదా బాగా చలి ఉంటాయి. అలాగే భూకంపాలు ఎక్కువగా ఉత్తరాదిలోనే వస్తాయి. చూడండి మీరు హిమాలయాలకు దగ్గరగా ఉంది ఉత్తరాది ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంకు భూకంపాలు ఎక్కువ వస్తాయి. సో ఆ పరిస్థితి ఇక్కడ లేదు. దక్కన్ ప్లాటోలో సెంట్రల్ ప్లేసు, హైయెస్ట్ సముద్ర మట్టానికి హైయెస్ట్ ఎత్తులో ఉన్నాం మనం. ఇక్కడికి భూకంపాలు జరిగే ఆస్కారం చాలా తక్కువ. అంతేకాకుండా ఈ ప్రాంతం వెరీ సెక్యులర్ ప్రాంతం. 400 ఏళ్ళు నిజాం పరిపాలించినా కూడా మీకు మత కలహాలు జరగలేదు. తర్వాత కొన్ని కారణాల రీత్యా రజాకార్లు వచ్చిన తర్వాత అది వేరు. ఆ రజాకార్లు అంతా కూడా అక్కడ ఉత్తరాది వాళ్ళే పంపించి ఉత్తరాది వాళ్ళే మైగ్రేట్ అయ్యి ఇవాళ మనం ఆంధ్ర తెలంగాణ ఉద్యమం కానీ మనం ముల్కి గో బ్యాక్ అనే ఉద్యమం స్టార్ట్ అయింది ఉత్తరాది వాళ్ళకు వ్యతిరేకంగా. అది 1910లోనే స్టార్ట్ అయింది. సో ఉత్తరాది వాళ్ళు వచ్చి నిజాం ప్రభుత్వంలో వచ్చి ఇక్కడ కబ్జా చేసేసి ఇక్కడ ఉద్యోగాలు కొట్టేసి ఇక్కడ నిజాంకు
నిలువ నీడ లేకుండా చేసి చెడ్డ పేరు రావడానికి కారణం అంతా ఉత్తరాది వాళ్ళే చాలా వరకు. ఇప్పటికీ రాజాసింగ్ వాడు ఎక్కడోడు, ఇప్పటికీ ఎంఐఎం ఎక్కడోడు, రజాకారులు స్థాపించిన పార్టీ అయిన ఎంఐఎం ఎక్కడోడు. ఈరోజు మనం చూసుకున్నా కూడా వీళ్ళంతా ఉత్తరాది వాళ్ళు, వాళ్ళ రూట్స్ అన్ని ఉత్తరాది. వాళ్ళ వల్లనే ఇప్పటికి కూడా మత కలహాలకు సంబంధించిన లేదా మతాలకు సంబంధించిన రెచ్చగొట్టే విధానాలు జరుగుతున్నది. అటు ఎంఐఎం నుండి కావచ్చు, ఇటు రాజాసింగ్ నుండి కావచ్చు, బీజేపీ నుండి కావచ్చు. హైదరాబాద్లో జరిగింది, రూట్స్ అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మత కలహాలకు లేని ప్రాంతం హైదరాబాద్. 400 ఏళ్ళు ముస్లింలు పరిపాలించినప్పటికీ, హిందువులు మెజారిటీ అయినప్పటికీ కూడా అన్ని వర్గాలను సమానంగా, అన్ని మతాలను సమానంగా చూసిన ప్రాంతం ఇది హైదరాబాద్. వీటన్ని దృష్ట్యా అప్పుడే అంబేద్కర్ వీటన్నిటిని స్టడీ చేసిన అంబేద్కర్ మొదటి ఫజల్ అలీ కమిషన్కి లేఖ రాస్తూ, మీరు ఉత్తరాదికి కమ్యూనల్ ప్రాంతమైన ఉత్తరాది, మత కుల హింసకు కేంద్రమైన ఉత్తరాది, ఈ రోజు వరకు కూడా మనం చూస్తున్నాం దళితులు ఈరోజు బీఫ్ తింటే చంపేయడం, ముస్లింలు బీఫ్ తింటే చంపేయడము, ఊళ్ళలో పోతే చేలు చంపేయడం, విపరీతంగా కొట్టడం, దాడులు చేయడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా ఈరోజు వరకు కూడా జరుగుతున్నాయి ఉత్తరాదిలో. సో అట్లాంటి ప్రాంతం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఢిల్లీ ఉత్తరాదికి ఉండనియండి, కానీ సెక్యులర్ ప్రాంతమైన దక్షిణాదికి మాత్రం హైదరాబాద్ ఉండాల్సిందే. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిందే. ఈ దేశం యొక్క ఫలాలు, స్వతంత్ర ఫలాలు దక్కాలంటే కూడా హైదరాబాదుకు అంటే దక్షిణాదికి దక్కాలే దేశ స్వతంత్ర ఫలాలంటే ఈ ప్రాంతంలో ఒకటి క్యాపిటల్ సిటీ ఉండాలి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే 2 క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. కల్కట్టా ఒక క్యాపిటల్ సిటీ, సిమ్లా ఒక క్యాపిటల్ ఉంది. తర్వాత ముస్లిమ్స్ పరిపాలించినప్పుడు 2 క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత 2 క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి, తప్పేది. స్వతంత్రం రాకముందే 2 క్యాపిటల్ సిటీస్ ఈ దేశంలో ఉన్నాయి. అలాగే బొలారంలో ఇప్పటికీ మనకు రాష్ట్రపతి నిలయం ఉన్నది. ఇప్పుడు వింటారు, ఆమె ఈ సమ్మర్లో ఇక్కడికి వస్తారు బొలారానికి, శీతాకాలంలో ఇక్కడికి వస్తారు రాష్ట్రపతి గారు, ఆ విడిది కోసం ఇక్కడికి వస్తారు. ఎందుకంటే అక్కడ విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి. అంటే అప్పుడే బ్రిటిష్ హయాంలోనే ఇక్కడ మనకు రాష్ట్రపతి నిలయం ఉంది. కారణం ఏంటంటే క్యాపిటల్ సిటీని ఏర్పాటు చేసుకునేడానికి అనువైన ప్రాంతం ఇది. అందుకే అంబేద్కర్ ప్రతిపాదించాడు. సో అంబేద్కర్ ప్రతిపాదించిన ఈ అనువైన ప్రాంతం ఈరోజు కూడా ఎందుకు రిలవెన్సీ ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి. అప్పుడు అంబేద్కర్ 1955లో ఈ ప్రతిపాదన చేస్తే ఇప్పటివరకు అమలు కాలేదు. బట్ ఈ రోజు వరకు కూడా ఎందుకు రిలవెన్స్ ఉంది, ఈ రోజు వరకు కూడా మనం ఎందుకు మాట్లాడుకోవాలి, పహల్గామ్ దాడి తర్వాత కూడా మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇది చాలా సేఫెస్ట్ ప్లేసు. ఎందుకంటే సముద్ర తీరం లేదు, మనకు దాడులు ఎక్కువగా జరిగే ఆస్కారం లేదు. సముద్ర తీరం ఉన్న ప్రాంతమైన ముంబై కానీ, సముద్ర తీర ప్రాంతమైన అమరావతి కానీ దగ్గరలో కానీ, లేదా విశాఖపట్నం కానీ, లేదంటే చెన్నై కానీ, లేదంటే అవేవి కూడా ఉత్తరాది సేఫ్ కాదు, హైదరాబాదే సేఫ్ అని చెప్పేసి ఈరోజు వరకు కూడా మనం భావించాలి. ఆ రోజు అంబేద్కర్ చెప్పాడు, ఈరోజు కూడా ఆ రిలవెన్స్ ఉంది. ఇక రెండవది, ఇప్పుడు మీరు ప్రపంచంలో ఢిల్లీ కంటే అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. మీకు హైదరాబాదు 1 కోటి పైగా ఇప్పుడు జనాభా పెరిగిపోయింది. హైదరాబాద్కు మెట్రో, ఒక అద్భుతమైన మెట్రో ఇవాళ మీకు హైదరాబాద్లో ఇంకా మెట్రో విస్తరణ జరుగుతున్నది కూడా. అన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరిస్తుంది. అంటే ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఇవాళ హైదరాబాద్లో శరవేగంగా డెవలప్ అయింది. బయోడైవర్సిటీ డెవలప్ అయింది హైదరాబాద్లో ఈరోజు ల్యాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది హైదరాబాద్ ఇవాళ ప్రపంచంలోనే ఢిల్లీ ఎంత పొల్యూటెడ్ నగరం అంటే ఢాకా కంటే, ఇప్పుడు ఢాకా నగరం కంటే కూడా పొల్యూటెడ్ ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఢిల్లీ. సో వరల్డ్లో హైయెస్ట్ పొల్యూటెడ్ నగరంగా ఇవాళ ప్రసిద్ధి చెందింది ఢిల్లీ. మరి హైదరాబాద్ ఆ పరిస్థితి ఉందా? కదా. లివబుల్ కండిషన్స్, కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ వాడు కూడా హైదరాబాద్లో జీవించవచ్చు. ఈవెన్ కొంత పూర్ పీపుల్ కూడా హైదరాబాద్లో జీవించవచ్చు. లివింగ్ కాస్ట్ కూడా తక్కువనే హైదరాబాదు కంపేర్ టు ఢిల్లీ, కంపేర్ టు బాంబే, కంపేర్ టు బెంగళూరు.
అలాగే ఇవాళ హైదరాబాదు ఏ ప్రాంతం అయినా సరే, ఇటు కొంపల్లి పోండి, ఇటు కుకట్పల్లి పోండి, మనము ఇటు పోండి, ఇక్కడ ఎల్బీ నగర్ పోండి, ఇటు సైడ్ ఒక పెద్ద టౌన్. ఎవరు ప్రజలు మళ్ళీ ఇక్కడికి వచ్చి వేరే దగ్గరకు వచ్చి కొనాల్సిన అవసరం లేదు, కోటికి వచ్చి కొనాల్సిన అవసరం లేదు. కోటికి పోండి, ఇటు పోండి, తార్నాక మా ఏరియా రండి, మా ఏరియాలో కూడా తార్నాక చుట్టుపక్కల ఏరియాలో కూడా విపరీతమైన డెవలప్మెంట్ ఉంది. అంటే ఎటు మొత్తం సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా మీరు ఏ ప్రాంతం పోయినా ఆ ప్రాంతంలో అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎట్లయితే న్యూయార్క్ నగరం డెవలప్ అయినట్టుగా ఇటు పోతే మీకు అది దాన్ని ఏమంటారు, ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ, మొత్తం నీకు న్యూయార్క్ సిటీ ఎట్లయితే కనపడుతుందో అట్లా కనపడుతుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ నగరం, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే. సో అంటే అద్భుతంగా ఇవాళ డెవలప్మెంట్ అనేది ఉంది. అంటే పేద ప్రజలు ఎంతవరకు డెవలప్ అయిందనే అంశం మళ్ళీ కొద్దిసేపు పక్కన పెడితే రవి సార్ చెప్తాడు ఆ అంశాలన్నీ కూడా. పేద ప్రజలకు ఎంత డెవలప్మెంట్ ఉంది, ఏ రకంగా ఉంది, ఎందుకంటే సార్ ఎక్కువ వాటి మీద పరిశీలన చేస్తున్నాడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పేదలు ఎట్లా పెరిగింది, ధనవంతులు ఎంత పెరిగింది, అసలు వీళ్ళ మధ్యలో గ్యాప్ ఎంత ఉన్నది, హైదరాబాద్ నగరంలో సామాన్యులు జరిగిందా, డెవలప్మెంట్ అంతా ఓన్లీ సంపన్నులకే జరిగిందా అనే విషయాలన్నీ కూడా రవి సార్ నాకు తెలిసి వివరాలన్నీ కూడా సార్ చెప్పగలుగుతాడు. నాకు చాలా సందర్భాల్లో సార్ వాట్సాప్లో నేను ఆయన వింటున్నాను. సో మీరు మొత్తానికి హైదరాబాదు ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ నగరంగా ఇవాళ వీళ్ళు చూస్తున్న. ఒకవైపు ఇవాళ త్రిపుల్ ఆయన మళ్ళా ఔటర్ రింగ్ రోడ్ కాకుండా త్రిపుల్ పెడుతున్నారు, రీజనల్ రింగ్ రోడ్ కూడా. మరొక వైపు మూసీ ప్రక్షాళన, ఏదైతే లండన్ థేమ్స్ నగరం అంతా ఉందో, లండన్ సిటీ అంతా ఎట్లయితే డెవలప్ అయిందో ఆ రకంగా డెవలప్ చేయడానికి మూసీ ప్రక్షాళన అంతా కూడా తీసుకొచ్చి దాన్ని జపాన్ కూడా వెళ్ళడం జరిగింది. వారు జపాన్లో, కొరియా కూడా వెళ్ళారు, అక్కడ కూడా చూశారు. ఆ రకంగా మొత్తానికి నేను లండన్ వెళ్ళినప్పుడు కూడా చూశాను. అంటే ఒక మురికి ప్రాంతమైన ఆ లండన్ నగరాన్ని ఎంత డెవలప్ చేయగలిగిండ్రు, ఎంత శుభ్రం చేయగలిగిండ్రు, ఎంత టూరిస్టు ప్లేస్గా చేయగలిగిండ్రు. అంతేకాకుండా ఫార్మా, ఇవాళ మనకు ఫార్మా హబ్, ఇలా మెడికల్ టూరిజం, బ్లాక్ కంట్రీస్ మీరు చూడండి ఒకసారి హైదరాబాద్లో ఉన్న సిటీలో ఉన్న హాస్పిటల్స్ దగ్గరికి కనుక కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉన్న ఆసియన్ కంట్రీసే కాకుండా ఆఫ్రికన్ కంట్రీస్ నుండి చాలామంది ఇక్కడికి వచ్చి ఆపరేషన్స్ చేసుకోవడము, ట్రీట్మెంట్ తీసుకోవడము. దాదాపు నాకు తెలిసి ఒక 158 దేశాలలో సుమారు ఒక 100 మందికి పైగా దేశాలు ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం. అంటే ఒక మెడికల్ టూరిజం, మెడికల్ హబ్గా కూడా హైదరాబాదు, ఫార్మా హబ్గా భారత్ బయోటెక్ ఇలా ప్రపంచానికి కోవిడ్-19 టీకాలు అందించగలిగింది, ఇప్పటికి కూడా అందిస్తున్నది. అంటే ఫార్మా రంగం కానీ, అలాగే మెడికల్ టూరిజం కానీ, ఐటీ హబ్ కానీ, ఇలా అంటే ప్రపంచంలో న్యూయార్క్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో హైదరాబాద్లో అన్ని కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో ఐటీ హబ్, ఫార్మా హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా కూడా మారబోతుంది. శంకర్ భాయ్ రండి, డిబిఎఫ్ శంకర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారబోతున్నది. అలాగే అంటే ప్రతి రంగం కూడా ఇవాళ అంటే ఫోర్త్ సిటీ, ఇప్పుడు ఫోర్త్ ఫ్యూచర్ సిటీ కూడా రాబోతున్నది. ఫ్యూచర్ సిటీని మొత్తం త్రిపుల్ ఎప్పుడైతే జీవో ఎత్తేసాడో కేసీఆర్, దాదాపుగా ఒక 200కు పైగా గ్రామాలన్నీ కూడా ఇలా ఫ్యూచర్ సిటీకి అభివృద్ధి చెందబోతున్నాయి అంతా కూడా. సో ఆ రకంగా, సో ఏ రకంగా చూసినా శంకర్ అన్న చెప్పిన అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. ఆర్టిఫిషియల్ హబ్గా కూడా మారబోతుంది. బయోడైవర్సిటీ, ఇంకొకటి మనోడు ఇప్పుడు అందాల పోటీలు కూడా నిర్వహించబోతున్నాడు. దాంతో కూడా ఒక రకంగా ప్రపంచ నగరం హైదరాబాద్ అని చెప్పడానికి, అంటే దానికి నేను సపోర్ట్ కాదు, కానీ ఆ అందాల పోటీలు కూడా ఇవాళ అంటే వరల్డ్ సిటీగా ఇవాళ ప్రపంచ నగరంగా అభివృద్ధి చెంది అనడానికి ఆ రకమైన పోటీలను కూడా ఇవాళ నిర్వహించే స్థాయికి ఎదిగింది హైదరాబాద్. జనరల్గా అందాల పోటీలు నిర్వహించడానికి చాలా అరుదుగా అవకాశాలు వస్తాయి, కానీ హైదరాబాద్ కూడా వచ్చిందంటే అంత కెపాసిటీ ఇవాళ ఉంది అనేది ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇవాళ మరి హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని వద్దని చెప్పి ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు మేము వ్యతిరేకం అంటున్నాడు. మరి ఆయన ఎందుకు వ్యతిరేకం అంటున్నావు?
ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు ఎందుకు వ్యతిరేకం అంటున్నారు? నేను మొదటి నుండి కూడా చెప్తున్నాను, ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారి వల్లనే సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. ఇలా దొరల తెలంగాణ ఏర్పడడానికి ప్రధాన కారకుడు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి మరి ఆయన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఎట్లయిందో నాకు తెలియదు, కానీ ఏ పొలిటికల్ సైన్సు సిద్ధాంతం ప్రకారంగా ఒక కేంద్రం ఫస్ట్ క్యాపిటల్ సిటీ కేంద్ర పరిధిలో ఉండకుండా రాష్ట్ర పరిధిలో ఉంటుందా? ప్రపంచంలో ఎక్కడైనా క్యాపిటల్ సిటీలు కేంద్ర పరిధిలో ఉంటాయా, రాష్ట్ర పరిధిలో ఉంటాయా? ప్రపంచంలో ఎక్కడ కేంద్ర పరిధిలోనే ఉంటాయి, రాష్ట్ర పరిధిలో ఉండవు. ప్రపంచంలో ఏ నగరంలో లేదు అది. అంటే ఇక్కడున్న ముఖ్యమంత్రికి ఇబ్బంది అవుతుందట. అరే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇంపార్టెంట్? దేశానికి ప్రధానమంత్రి ఇంపార్టెంటా, ముఖ్యమంత్రి ఇంపార్టెంటా? ఒక క్యాపిటల్ సిటీ పరిధిలో వచ్చేవాళ్ళు ప్రధానమంత్రి, పరిపాలకుడు ప్రధానమంత్రి ఉంటాడు. మరి ఆయన సెక్యూరిటీ చూడాల్సింది ఎవరు? వాళ్ళ సిఎస్ఏ బలగాలు, వాళ్ళ కేంద్ర బలగాలు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర బలగాలు ఉంటాయి, కేంద్ర ప్రధానమంత్రి కేంద్ర బలగాలు ఉంటాయి. ఢిల్లీలో అది చూడట్లేదా? ఢిల్లీలో జరగట్లేదా? మరి ఢిల్లీ ఒకటి, హైదరాబాద్ ఒకటా? ఢిల్లీ ఫస్ట్ క్యాపిటల్ పరిధిలో ఢిల్లీలో ఆంక్షలు లేవా? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆయన తిరుగుతలేడా, ఈయన తిరుగుతలేడా? అక్కడ ఇక్కడికి వస్తేనే మాత్రము ప్రధానమంత్రి వచ్చేదో ఆధిపత్యం చేసినట్టుగా, లేకపోతే మొత్తం కబ్జా చేసినట్టుగా, హైదరాబాద్ను బీజేపీ కబ్జా చేసినట్టుగా. అదే బీజేపీ ఉన్నా రేపు కాంగ్రెస్ వచ్చినా ఎవరు వచ్చినా గదే పరిస్థితి ఉంటుంది. ఎవరు వచ్చినా ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా హక్కులే ఉంటాయి. బీజేపీ ఉంటే ఒక రకంగా ప్రధానమంత్రి, కాంగ్రెస్ ఉంటే ఒక రకంగా లేదు కదా. మరి అట్లంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 55లో చెప్పాడు కాంగ్రెస్ ఎందుకు చేయాలి హైదరాబాద్ దేశానికి. కాంగ్రెస్ అంత లిబరల్ అయితే, కాంగ్రెస్ నిజంగానే ప్రోగ్రెసివ్ బాగా అయితే ఎందుకు చేయలేదు? ఎందుకు ఈ మహానగరాన్ని పట్టించుకోలేదు, హైదరాబాద్ని? ఎందుకు ఈ సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ను ఇవాళ ఎందుకు పట్టించుకోకపోయింది కాంగ్రెస్ పార్టీ? ఎవరొద్దన్నారు కాంగ్రెస్ను పట్టించుకుంటే? ఇక్కడ ముందుకు రండి ముందుకు రండి. నువ్వే ఎంత కూర్చోకి రా, ఆడ మీడియా కూర్చునే ప్లేస్ అది. సో ఇవాళ హైదరాబాదు క్యాపిటల్ సిటీలో వస్తే ముఖ్యమంత్రి పవర్స్ తగ్గిపోతాయనడం ముట్టి అబద్ధం. పవర్స్ ఎప్పుడు కూడా రాజ్యాంగము ముఖ్యమంత్రికి ఇచ్చిన పవర్స్ ముఖ్యమంత్రికి ఇచ్చింది, ప్రధానమంత్రికి ఇచ్చే పవర్స్ ప్రధానమంత్రికి ఇచ్చింది. రాజ్యాంగం డివిజన్ చేసింది. ఇలా కొత్తగా ముఖ్యమంత్రికి పదవులు కొత్తగా ఇవ్వలేదు, లేదా కొత్తగా తీసేయలేదు, లేదంటే ప్రధానమంత్రికి తీసేయలేదు. కాకపోతే ఆ లెఫ్టినెంట్ గవర్నర్కి ఢిల్లీలో కొన్ని పవర్స్ పెంచింది, దాన్ని మనం వ్యతిరేకిద్దాం. లెఫ్టినెంట్ గవర్నర్కి కొన్ని పవర్స్ పెంచి దాన్ని వ్యతిరేకిద్దాం. కానీ క్యాపిటల్ సిటీని వ్యతిరేకిస్తే ఎట్లా? మీరు క్యాపిటల్ సిటీని సెకండ్ క్యాపిటల్ని ఇట్లా వ్యతిరేకిస్తే ఎట్లా? లెఫ్టినెంట్ గవర్నర్కు ఇచ్చిన పవర్స్కు క్యాపిటల్ సిటీకి సంబంధం పెట్టదు. లెఫ్టినెంట్ గవర్నర్స్ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇచ్చారట. ఆ రాజకీయ కారణాల వల్ల ఇచ్చి అలా బీజేపీ అధికారం తెచ్చుకోవడానికి ఇచ్చారు. దాన్ని వ్యతిరేకిద్దాం, మనం ఆ అమెండ్మెంట్ని వ్యతిరేకిద్దాం. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చిన అధికమైన పవర్స్ని వ్యతిరేకిద్దాం. ఇక్కడ వచ్చే రేపు హైదరాబాద్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఆ పదవులు ఉండొద్దని చెప్పి అడుగుదాం, అన్ని పవర్స్ ఉండొద్దని అడుగుదాం. అంతేగాని క్యాపిటల్ సిటీ వద్దంటే ఎట్లా? ఆ చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకొని మనం ఎట్లా పొలిటికల్ ప్రొఫెసర్స్ అవుతారు? ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అంటే ఎట్లా చెప్పాలి? రాజనీతి శాస్త్రాన్ని రాజ్యాంగం బేస్ మీద చెప్తావా, లేదంటే ఒక ముఖ్యమంత్రి కోసం, ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోసం మాట్లాడతావా? ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రే, దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రే. క్యాపిటల్ సిటీ అనేది సెకండ్ క్యాపిటల్ పరిధి వచ్చినప్పుడు బడ్జెట్ విషయం ఇంపార్టెంట్. ఢిల్లీకి ఎంత బడ్జెట్ వస్తుందంటే ఇప్పుడు మొత్తం హైదరాబాద్ కాదు, సౌత్ ఇండియా క్యాపిటల్ సిటీస్ అన్నీ కూడా వాటికి అన్నిటి కలిపి ఒక బడ్జెట్ ఎంత వస్తుందో ఒక ఢిల్లీ మున్సిపాలిటీకి అంత బడ్జెట్ వస్తుంది. ఎందుకు? క్యాపిటల్ పరిధి ఉంది కాబట్టి, ఫస్ట్ క్యాపిటల్ పరిధి ఉంది కాబట్టి బడ్జెట్ అంతా కేటాయిస్తున్నారు. మొత్తం మనం అంతా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, తిరువనంతపురం అందరు కలిపితే మున్సిపాలిటీకి ఎంత బడ్జెట్ వస్తుందో ఒక ఢిల్లీ మున్సిపాలిటీకి అంత బడ్జెట్ వస్తుంది, ఫస్ట్ క్యాపిటల్ కాబట్టి. మరి సెకండ్ క్యాపిటల్ అయితే మనకు కూడా వస్తుంది కదా బడ్జెట్, ఢిల్లీతో సమానంగా. మరి బడ్జెట్ వస్తే డెవలప్ అవుతుంది హైదరాబాదు. మరి డెవలప్ అయితే ఇప్పుడు ఢిల్లీలో ఎంతమంది మనం పార్లమెంట్లో మన ఉద్యోగస్తులు ఉన్నారు? ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఎంతమంది మన తెలంగాణ వాళ్ళ ఉద్యోగస్తులు ఉన్నారు? మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఉద్యోగస్తులు ఉన్నారు? ఢిల్లీలో మన దక్షిణాది నుండి ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? ఉత్తరాది వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు? ఢిల్లీ క్యాపిటల్ సిటీ వాళ్ళది కాబట్టి వాళ్ళే ఉద్యోగులుగా 75% 95% ఉన్నారు వాళ్ళే.
రేపు క్యాపిటల్ సిటీ సౌత్కి వస్తే మన వాళ్ళు ఉద్యోగస్తులంతా 90-78% ఉండరా ఇక్కడ? 100% మనకు లోకల్ జీవో ఉంది, 75% లోకల్ వాళ్ళకి ఇవ్వాలని. లోకల్ వాళ్ళకే ఇక్కడ ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో అయితే 95% ఇవ్వాలి, ప్రైవేట్ రంగంలో అయితే 75% ఇవ్వాలి ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకు. మరి మనకు రాదా? రేపు క్యాపిటల్ సిటీ వస్తే సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది, కేంద్ర ప్రభుత్వ శాఖలు వస్తాయి, ఫారెన్ ఎంబసీస్ వస్తాయి, మొత్తం ప్రైవేటుకు సంబంధించిన అంటే క్యాపిటల్ సిటీకి అనుబంధంగా ఉండే ప్రైవేటు సంస్థలు వస్తాయి. దాంట్లో ఒక 10-20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఒక 5 లక్షలైనా వస్తాయి మినిమం. దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అయితే ఎవరికి ఉపయోగము? ఎవరికి ఉపయోగము? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కాదా? మరి ఇవన్నీ ఇప్పుడు నీ తెలంగాణ వస్తే 1 లక్ష ఉద్యోగాలు రాలేదు, అదే క్యాపిటల్ సిటీ వస్తే 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మినిమం వస్తాయి ఈ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలలో కలిసి. మరి ఇవన్నీ వద్దా? మా బడుగు బలైన వర్గాలకు వద్దా? మాకున్నదే ఆ ఉద్యోగాలు, మేము ఆధారపడేదే ఆ ఉద్యోగాలు, మా తెలంగాణ కొట్లాడుకొని తెచ్చుకునేదే ఉద్యోగాల కోసము. కానీ అధికారం వారి చేతిలో ఉంది, మీరు ఆ ఉద్యోగాలు కూడా ఇస్తారు కనుక. మా తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని తెచ్చుకున్న తెలంగాణలో ఈ దొరల పరిపాలన వచ్చిన తర్వాత అవి కూడా వస్తలేవు కదా, అవి కూడా ఇయ్యలేదనే కదా కొట్లాటంతా జరిగిందంతా, అదే కదా. గోబ్యాక్ ఆంధ్రాలు అన్నారు, ఆంధ్ర వాళ్ళు వచ్చి పాపం అక్కడున్న భూములను తీసుకొచ్చి అమ్ముకొని ఇక్కడ పెట్టుబడి పెట్టిండ్రు. కానీ ఉత్తరాది వాళ్ళు ఇక్కడ సంపాదించి అక్కడ పెట్టుబడి పెడతారు. ఒక నవీన్ మిట్టల్ అంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ విపరీతమైన డబ్బులు అవినీతి పేరు మీద సంపాదించి తీసుకుపోయి పంజాబ్లో పెట్టిండు ఆయన పెట్టుబడులన్నీ. అలా ఆయన ఒక్కడే కాదు, ఉత్తరాదిలో ఉన్న ఆఫీసర్లందరూ, ఉత్తరాదిలో ఉన్న వ్యాపారులందరూ ఇక్కడ సంపాదించి పెట్టుబడులు అంతా అక్కడ పెడుతున్నారు. కానీ పాపం మన సోదరులు ఆంధ్ర వాళ్ళు అక్కడ అమ్ముకొని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి మనకు కొంత డెవలప్ చేస్తే మనం వాళ్ళని గోబ్యాక్ అని చెప్పేసి ఎలగొట్టిన వాళ్ళమే. ఉత్తరాది వాళ్ళని గోబ్యాక్ అని ఎందుకు అనట్లేదు మనం? వాళ్ళు దోపిడీ చేస్తలేరా? విపరీతమైన దోపిడీ జరుగుతుంది. ఉత్తరాది వాళ్ళ దోపిడే టోటల్ వ్యాపార రంగంలో జరుగుతుంది. టోటల్ వ్యాపారం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఉత్తరాది వాళ్ళు ఏ షాపు లేదండి ఉత్తరాది వాళ్ళది. ప్రతి షాపు ఉద్యోగం ఎక్కడో ఉంటాడు, వాళ్ళకి 1 షాపులో, ఉత్తరాది 1 షాపులో, ఉత్తరాది నుండి నడుస్తాడు వాడు. పంజాబ్ వాడైతే పంజాబ్ అని తీసుకొచ్చుకుంటాడు, గుజరాత్ వాడైతే గుజరాత్ అని తీసుకొచ్చుకుంటాడు, రాజస్థాన్ వాడైతే రాజస్థాన్ అని తీసుకొచ్చుకుంటాడు. ఇవాళ టోటల్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, మనోళ్ళ చేతుల్లో లేదు. ఒకప్పుడు పాపం ఆంధ్ర తెలంగాణల చేతుల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండేది. ఇవాళ మొత్తం ఉత్తరాది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా. అన్నకు బాగా తెలుసు రియల్ ఎస్టేట్ బిజినెస్ లెక్కలన్నీ కూడా. ఇవాళ టోటల్ మా ఉస్మానియా యూనివర్సిటీలో 2 పంపులు ఉన్నాయి, మా సంజయ్కి తెలుసు. ఆ 2 పంపులు ఎక్కడో ఎవరి ఉత్తరాది వాళ్ళవి. ఎప్పుడు వచ్చిరు వాళ్ళు? 120 సంవత్సరాల క్రితం వచ్చిరు వాళ్ళు ఇక్కడికి. అది ఉస్మానియా తెలంగాణ గడ్డ మీద 2 పంపులు ఇవాళ ఉత్తరాది వాళ్ళే ఉన్నాయి. కాంట్రాక్ట్లన్నీ తెలంగాణ గడ్డ ఉస్మానియాలో కాంట్రాక్ట్లన్నీ ఉత్తరాది వాళ్ళే. ఇవాళ టోటల్ కాంట్రాక్ట్స్ అన్నీ పేరుకే మన ముఖ్యమంత్రి ఆయన కేసీఆర్ అయినా, ఆయన రేవంత్ రెడ్డి అయినా పేరుకే మన తెలంగాణలో మొత్తం బిజినెస్ అంతా ఉత్తరాది వాళ్ళకి అప్పచెప్తున్నారు, కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకి అప్పచెప్తున్నారు. మరి ఇది అన్యాయం కాదా? ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం కాదా? ఐటీ రంగం తీసుకోండి, ఐటీ రంగంలో ఎవరున్నారు? మొత్తం 85% ఉత్తరాది వాళ్ళే ఐటీ రంగంలో ఉద్యోగస్తులుగా ఉన్నారు. బ్యాంకులో వాళ్ళే ఉన్నారు, ప్రైవేట్ బ్యాంకుల్లో, ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, బయోటెక్నాలజీలో మొత్తం హైదరాబాదు డెవలప్మెంట్ అంతా ఇలా వాళ్ళ చేతిలో ఉంది. మరి మనకు వాటా ఎట్లా? మనం తెలంగాణ వాళ్ళం 5% కూడా లేవు, మళ్ళా 5% ఉద్యోగస్తులు కూడా మనోళ్ళు లేరు. మరి దీన్ని ఎవరు అడగాలి? ఎవరు ప్రశ్నించాలి? ఇవన్నీ ఎవరు ప్రశ్నించాలి? ఎవరు అడగాలి? తెలంగాణ తెచ్చుకున్న ఎందుకోసం? వాళ్ళ కోసమా? మన వాళ్ళు ఇక్కడ 75% ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావాలని మన వాళ్ళు తెలంగాణ తెచ్చుకుంటే 5% కూడా ప్రైవేట్ రంగంలో మన వాళ్ళ తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఈడ నిన్న మొన్నటిదాకా ఆందోళన అన్నావు కదా, ఇప్పుడు వాళ్ళు పోయినరు. మరి ఇప్పుడు ఎవరు అనాలను? తెలంగాణలో ఎవరిని అడగాలి? బండి సంజయ్ బాంచనగిరి చేస్తాడు, కిషన్ రెడ్డి ఉత్తరాది వాళ్ళకి బాంచనగిరి చేస్తాడు, రేవంత్ రెడ్డి బాంచనగిరి ఉత్తరాది వాళ్ళకే చేస్తాడు. మరి మన హైదరాబాద్ను తెలంగాణలో క్యాపిటల్ సిటీని కాపాడేది ఎవరు? ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఇక్కడ మన వనరులని దోపిడీ చేస్తుంటే, ఉత్తరాది వాళ్ళు దోపిడీ చేస్తుంటే ప్రశ్నించద్దా? ప్రశ్నిస్తే నేరమా? బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే కదా ఉత్తరాది వాళ్ళ చేతికి పోవద్దు, హైదరాబాద్ను దక్షిణాది వాళ్ళ చేతిలో ఉంచండి, హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పి 55 చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్.
తెలీదా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్? ఇవాళ అంటారు అంబేద్కర్ చెప్పింది, అంబేద్కర్ చెప్పిన కాలం వేరు, ఇప్పుడు వేరు, పరిస్థితులు వేరు అని చెప్పేసి అంటున్నారు ఎంసీపీ నాయకులు రవి గారు. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు ఇప్పుడే ఇంకా ఎక్కువ అవసరం ఉంది. అప్పటి రోజుల్లో ఇంత చైతన్యం లేదు, అప్పటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతము జరుగుతున్న అన్యాయం వాళ్ళ మాట్లాడొద్దా? ఈ తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? ఉత్తరాది వాళ్ళకు దోచిపెట్టడానికా? ఈ తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? నీళ్లు నిధులు నియామకాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎందుకు లేవు? ఎందుకు 75% లోకల్ వాళ్ళకు ప్రైవేట్ రంగంలో జీవో అమలు చేస్తలేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, లేదంటే గత ప్రభుత్వమో, గత కేసీఆర్ ప్రభుత్వమో ఎందుకు అమలు చేయలేదు? ఈ తెలంగాణ వాళ్ళకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? కోట్లకు 1.5 కోటి పైగా ఇవాళ నిరుద్యోగులుగా ఎవరైతే టీజీపీఎస్సీలో నమోదైనరో తెలంగాణ నిరుద్యోగ యువత, వాళ్ళకు ఉద్యోగాలు రావద్దా? వాళ్ళ జీవితాలు బాగుపడద్దా? ఉత్తరాది వాళ్ళే వచ్చి ఉద్యోగాలు చేయాలా? ఈడ హైయెస్ట్ ప్యాకేజీలు వాళ్ళైనా, చివరికి కోచింగ్ సెంటర్లో మొన్నటిదాకా నారాయణ, శ్రీ చైతన్య ఉండే, కానీ ఇప్పుడు అన్నీ ఉత్తరాది ఫిజిక్స్ వాళ్ళ, కెమిస్ట్రీ వాళ్ళ, ఆ వాళ్ళ, ఈ వాళ్ళ, హవాలా ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయి రాలేదా? ఇవాళ ఎక్కడికి వెళ్ళి మన కోట రాజస్థాన్ కోచింగ్ సెంటర్లు వచ్చినాయి మొత్తం. మొన్నటిదాకా పాపం ఆ రెడ్డిది ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉండే, ఏ రెడ్డి? ఆర్సీ రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉండే. ఆయన ఆంధ్రలో, తెలంగాణ, రాయలసీమ నాకు తెలియదు, కానీ మొత్తానికైతే మనవాడు తెలుగోడు. కానీ ఇవాళ ఆర్సీ రెడ్డిని పడగొట్టి కోట ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు వచ్చేసినాయి. టోటల్ ప్యాకేజీలు ఇక్కడికి వచ్చి ఇక్కడ మన వాళ్ళతో ప్యాకేజీలు మాట్లాడుకోవడం, వాళ్ళు కోచింగ్లో పెట్టుకోవడం, విపరీతమైన బ్రాంచ్లు ఏర్పాటు చేసుకోవడం. దక్షిణాదిలో లక్షల కోట్ల రూపాయల ఎడ్యుకేషన్ బిజినెస్ నడుస్తుంది ఉత్తరాది వాళ్ళకి. మరి దాన్ని ఆపద్దా? మన వాళ్ళకు కోచింగ్ సెంటర్లు కూడా పెట్టుకోవద్దా? మన వాళ్ళు బాగుపడద్దా? మన వాళ్ళు అంతో ఇంతో సంపాదించుకోవద్దా? ఉద్యోగ అవకాశాలు ఇవ్వద్దా ఇక్కడ వాళ్ళకు? నువ్వు ఉత్తరాది కూడా వచ్చి ఎవరికి ఇస్తాడు ఉద్యోగం? ఎవరికి ఇస్తాను కోచింగ్ సెంటర్లో? మళ్ళీ ఉత్తరాదికే ఇస్తాడు కదా. డబ్బు ఎవరు కడతారు? మనం కదా. లాభం ఎవరు పోతుంది? వాడి కదా. ఉద్యోగం ఎవరు పోతుంది? వాడి కదా. మరి ఇవన్నీ ప్రశ్నించద్దా? వీటి గురించి మాట్లాడద్దా? ఈ ప్రశ్నించడానికే, ఇవన్నీ మాట్లాడడానికే, వాస్తవాలు మాట్లాడడానికే, చెప్పడానికే ఈ జేఏసీ ఏర్పాటు చేశాం, దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ అని. ఈ జేఏసీలో ఇప్పటిదాకా కీలకంగా పనిచేస్తున్న మిత్రులు హైకోర్టు సీనియర్ అడ్వకేటు షకీల్ గారు, వారు గ్రేటర్ హైదరాబాద్కి ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు. తమ్ముడు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాడు. అలాగే సంజయ్ లాంటి విద్యార్థి నాయకులంతా కూడా ఇవాళ సౌత్ జాకు మూమెంట్లో మాతో కలిసి పనిచేస్తున్నారు. శంకరన్న మా జేక్లో మా వైస్ చైర్మన్గా ఉన్నారు జేఏసీకి. ఇట్లా మా అడ్వైజర్స్ లాంటి అన్న ప్రొఫెసర్ తిరుపతి అన్న లాంటి వాళ్ళు మాకు అడ్వైజర్స్గా ఉన్నారు. ముఖ్యంగా సారు చలసాని శ్రీనివాస్ గారు మా జేఏసీలో అడ్వైజర్ సారు. మేము వాళ్ళ దాంట్లో అడ్వైజర్స్గా ఉన్నాం. ఏది మన విభజన హామీల సాధన సమితికి. ఇట్లా కలిసి మేమిద్దరము విభజన హామీల గురించి మాట్లాడితే మా ఇద్దరి మీద దేశద్రోహం కేసు పెట్టింది బీజేపీ. ఇప్పటికీ ఉంది ఆ కేసు, ఇప్పటికీ మా మీద కేసు, ఇద్దరి మీద కేసు మేము వేయించినాం. కర్నూలే కదా సార్, కర్నూలు పిఎస్లో పెట్టిన మా మీద దేశద్రోహం కేసు పెట్టిన మా ఇద్దరి మీద. ఇప్పటికీ ఆ కేసు ఉంది. అంటే దక్షిణాది గురించి మేము మాట్లాడతాం మేము ఇద్దరం గట్టిగాని, మా ఇద్దరి మీద దేశద్రోహం కేసు పెట్టింది. సో అంటే ఇవాళ దక్షిణాది గురించి మాట్లాడద్దు, ఈ ప్రాంత సమస్యల గురించి మాట్లాడద్దు, ఈ ప్రాంత సమస్యల్ని అడ్రస్ చేయొద్దు. ఈ ప్రాంతం ఏమన్నా కానీ దోపిడీకి గురి కానీ, ఉత్తరాది వాళ్ళ దోపిడీకి, ఈ ప్రాంతాన్ని ఇవాళ బాగు చేద్దా? మా ప్రాంతాన్ని నేను వచ్చారు, అమరావతికి వచ్చారు, ఆ విషయాలన్నీ కూడా సార్ మాట్లాడతారు. మోడీ గారు 48,000 కోట్ల రూపాయలు ఏదో బడ్జెట్ ఇచ్చారని నిన్న అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే చెప్తున్న విషయాలు
నేను ఎందుకు అంటున్నానంటే ఈ సందర్భంగా మనం ఇవాళ ఇట్లాంటి అంశాలు మాట్లాడితే దక్షిణాది గురించి ఒకప్పుడు తెలంగాణ గురించి మాట్లాడితేనే ఇవాళ దేశద్రోహిగా చూసిర్రు. ఇప్పుడు మేము దక్షిణాది గురించి మాట్లాడితే మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు. మేము ప్రత్యేక దేశం కోసం దక్షిణాది దేశం కోసం కొట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మేము ప్రత్యేక దేశం గురించి మాట్లాడతలేము. మేము మా దక్షిణాదికి రెండవ రాజధాని అడగడము నేరం కాదు. మా దక్షిణాది హక్కులు అడగడం నేరం కాదు. మా ప్రాంత హక్కులు మేము అడుగుతున్నాం. రాజ్యాంగము కల్పించిన హక్కుల్ని అడుగుతున్నాం. మేము రాజ్యాంగంలో లోబడే మా హక్కుల మీద మేము కొట్లాడుతున్నాం. సో కాబట్టి ఇవాళ ఈ అంశాలన్నిటి మీద మనకు మాట్లాడడానికి వచ్చారు. ఇప్పటికే చాలా సమయం నేను తీసుకున్నాను. సో వీటన్నిటినీ మీకు కూలంకషంగా మళ్ళీ ఒక్కొక్కరిగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఓపెన్గా చెప్పండి మీ అభిప్రాయాలు. ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినాయని చెప్పండి. లేదు అబద్ధాలు చెప్పింది వినోద్ కుమార్ అంటే అబద్ధాలని చెప్పి కూడా మీరు మాట్లాడండి, నాకు ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా నేను ఏమే మాట్లాడదలుచుకున్నా, వాస్తవమే చెప్పదలుచుకున్నా, ఫ్యాక్టే చెప్పదలుచుకున్నా. మీరు దేశద్రోహం కేసు పెడతారా లేకపోతే ఇంకేం కేసు పెడతారా పెట్టండి, మేము ఎదుర్కొంటాం, మాకేం భయం లేదు. కాబట్టి ఇవాళ మేము ఒక్కటే ఇవాళ చెప్పాల్సి వేరు వాటర్ మేము ఒకటే చెప్పాల్సుకున్నాం ఈ సందర్భంగా మిత్రులారా. నాకంటే లెక్కలతో సహా మన మిత్రులు కలసాని శ్రీనివాస్ గారు చెప్తారు మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే మనం రూపాయి కడితే మనకు ఎంత వస్తుంది, ఉత్తరాది వాళ్ళకి ఎంత పోతున్నది, అట్లాగే రైల్వే బడ్జెట్ ఎంత వస్తున్నది, వాళ్ళకి ఎంత పోతున్నది,